హాయ్ అన్న, నమస్తే. నేను మీ రమేష్. ఎలా ఉన్నారన్న? ఒక చిన్న సంఘటన మీతో చెప్పుకుందామని. గణపతి పండుగ కంటే ముందు, నిమజ్జనం కంటే ముందు సాటర్డే నైట్ మా నాయన పొద్దుగులు పరగొట్ల మేపుకు వచ్చి, మాకు పొట్టేళ్ళు గొర్రెలు ఉన్నాయి కట్టేసి పడుకున్నాడు. నైట్ 1 గంటకు 2 గంటలకు వచ్చి దొంగలు వచ్చి 30 కిలోల పొట్టేళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎత్తుకొని వెళ్ళిపోతే నేను కంప్లైంట్ లెటర్ రాసి కన్సల్ట్ స్టేషన్కి ఇచ్చిన. అక్కడ రాపించిన, కంప్లైంట్ లెటర్ కూడా రాపించిన. దాని తర్వాత ఫోన్ కూడా 2-3 సార్లు చేసి చెప్పిన, అన్నా కొంచెం కనీసం మీరు పోయి ఒకసారి అడగండి, ఏదని చెప్పండి, ఇంకొకసారి ఏదైనా జరగకుండానే ఉంటుందని. అసలు స్పందన లేదు, పట్టించుకునే వాళ్ళు లేడు. ఇంకా మనం ఏ సిస్టమ్ గురించి మాట్లాడినా ఎవరికో ఒకరికి ఫేవర్ అవుతుంది, ఒకరికి ఇదవుతుంది. వద్దు. కాబట్టి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడనే భ్రమలో మాత్రం ఉండొద్దండి. మీకు ఏదన్నా జీవాలున్నా, ఏదన్నా పశువు ఏదన్నా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాటికి కొంచెం అన్ని రకాలుగా జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది నువ్వు ఎంత చేసినా రావు. పోకముందుకే కొంచెం జాగ్రత్త పడడం మంచిది. కాబట్టి జీవాలు కానీ పశువులు కానీ ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అదే నేను చెప్పాను.